బాలాపూర్ లడ్డు అంటే ఎందుకంత ప్రత్యేకత? బాలాపూర్ లడ్డు గెలుచుకొని సిరి సంపదలు కైవసం చేసుకున్నటువంటి దయానంద్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. చెప్పండి, ఎప్పుడు మీరు లడ్డూని కైవసం చేసుకున్నారు? కైవసం చేసుకున్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా మీ పరిస్థితులు ఏ విధంగా? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నా పేరు దాసరి దయానంద్ రెడ్డి. 2022లో ఫస్ట్ వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 2022లో అనూహ్యంగా నేను సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. మరొకసారి వేలంపాటలు ఎందుకు పోటీ చేయడానికి మరొకసారి భక్తి శ్రద్ధలతో వేలంపాట 2023లో పోటీ చేయడం జరిగింది. అనూహ్యంగా 27 లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది. సో కుటుంబ పరంగా ఎంతో సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డు బాలాపూర్ వైపు ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న ఉత్సవ సమితి కానీ ఎంతో నియమ నిష్టలతో ఈ ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసి ఎంతో మంది భారతదేశం ఇటు వచ్చి బాలాపూర్ కలిసి దర్శించుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క భక్తులు మంచి జరుగుతుంది కాబట్టి ఇంతమంది భక్తులు బాలాపూర్ లడ్డు కైవసం చేసుకోవాలని ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొనడానికి ఇంతమంది భక్తులు వచ్చారు. ఈసారి అనూహ్యంగా ఎవరికి తగ్గుతుందో అని నేను వెయిట్ చూస్తున్నాను. బాలాపూర్ లడ్డు ఈసారి ఎంతో 30 లక్షల దాకా పోతుందని ఇక్కడ ఉత్సవ సమితి వాళ్ళ యొక్క అంచనా ప్రకారం నా వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. సో ఎవరికి ఏమైనా అంతిమ నిర్ణయం ఆ విఘ్నేశ్వరుడు ఎవరికి ఇస్తారని ఆలోచనగా ఎదురు చూస్తున్నాను. నేను కూడా పోటీదారులు ఎవరైనా మీ యొక్క భక్తి శ్రద్ధలతో తీసుకోండి, ప్రెస్టీజ్ కోసం తీసుకోకండి. మీ యొక్క భక్తి ఎవరైతే నిండుగా వినాయకుని మీద ఉంటుందో వారికి ఆ లడ్డు ప్రసాదం దక్కుతుందని నేను ప్రగాఢంగా విశ్వాసంగా చెప్పగలుగుతున్నాను. మీరు పోటీ చేసినటువంటి ఒక్క సంవత్సరంలోనే లడ్డూని కైవసం చేసుకున్నారు. సో ఎలా అనిపించింది ఆ టైంలో? నిజంగా ఆ భగవంతుని పోటీ చేసిన టైంలోనే నాకు దక్కడం జరిగింది. ఎందుకంటే నేను నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో వినాయకుని భక్తుని కాబట్టి ఆ భక్తునికి నాకు ఆ దేవుడికి ప్రసాదించాను. నేను ఎంతో మందికి ఆ ప్రసాదము అరౌండ్ 3000 మందికి పంచడం జరిగింది. సో అందరి ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చి మీ ముందర మీడియాతో మాట్లాడతాను. లేదు, ఈసారి పోటీలు లేనమ్మా, నా మిత్రులు ఉన్నారు. మిత్రుల కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే 2023లో బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఆర్థిక పరిస్థితిని కావచ్చు, అదేవిధంగా ఇంట్లో సిరి సంపదలు వస్తున్నాయి. ఇక ఈ లడ్డుని కైవసం చేసుకోవాలి అనేది ఒక ప్రెస్టేజ్ గా కాకుండా దైవ భక్తులతో కోరుకుంటే ఆ దేవుడే స్వయాన ఈ ఆక్షన్ ని మనకి దక్కిస్తాడు, ఈ లడ్డుని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి దయానంద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, బాలాపూర్.